నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి 3 days హాలిడేస్ వచ్చినాయి. నేను అనుకున్నాను 3 days హాలిడేస్ వచ్చినాయి, బాగా చదవాలి, ఈ సబ్జెక్ట్లోనే మంచి మార్క్స్ రావాలి అని అనుకున్నాను. ఫస్ట్ డే రోజు చాలా టైం ఉంది కదా అని చెప్పి స్లోగా చదవడం స్టార్ట్ చేశాను. సెకండ్ రోజు కూడా అలాగే చదివాను. బట్ థర్డ్ డే చెక్ చేసుకుంటే నేను చదివిన కంటెంట్ ఏమో కొంచెమే ఉంది, చదవాల్సిందేమో చాలా ఉంది. అందుకని రోజు మొత్తం కూర్చొని చదివేశాను. నైట్ అవుట్ చేసి మరి కష్టపడి సబ్జెక్ట్ మొత్తం చదివేశాను. ఎగ్జామ్ కూడా బాగా రాశాను. ఫైనల్గా మార్క్స్ వచ్చినాయి. మార్క్ షీట్లో చెక్ చేసుకుంటే ఈ సబ్జెక్ట్లోనే తక్కువ మార్క్స్ వచ్చినాయి. నేను అనుకున్నాను, అరే ఈ సబ్జెక్ట్ నైట్ అవుట్ చేసి కష్టపడి మరి రోజంతా కూర్చొని చదివాను కదా, ఎందుకు దీనిలో తక్కువ మార్క్స్ వచ్చినాయి అని ఆలోచించాను. నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మనం ఎంతసేపు చదివామనేది కాదు, మన మెమొరీలో ఎంత కంటెంట్ ఫీడ్ అయిందనేది ఇంపార్టెంట్ అని. మనం ఎంత కష్టపడి చదివామనేది కాదు, మనం ఎంత ఫోకస్డ్గా కూర్చొని చదివామనేది ఇంపార్టెంట్ అని నేను ఆ రోజు అర్థం చేసుకున్నాను. తరువాత స్టడీస్ మీద ఎలా ఫోకస్ చేయాలని కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకొని నా ఫర్దర్ స్టడీస్కి వాటిని అప్లై చేశాను. నేను ఆ రోజు నుంచి నా స్టడీస్ మీద ఫోకస్ చేసి డే బై డే ఇంప్రూవ్ అవుతూ నా టార్గెట్స్ నేను రీచ్ అయ్యాను. సో పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల గ్రోత్ చూడాలనుకుంటే, నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాను తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ ఫాలో మీ అండ్ జాయిన్ విత్ మీ. దిస్ ఈస్ ఫ్యూచర్ హై విత్ అన్లా, యువర్ జర్నీ, యువర్ హై, యువర్ ఫ్యూచర్.